ఏం తినలే నేను. చాలా మంది మెసేజ్ చేసారు అండ్ చాలా మంది ఇంటికి వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఇంత నేనేమనుకుంటా అంటే నాకు ఏమైనా అయిపోతే ఎవరు రారేమో అనుకుంటా నేను. సో గైస్ రియల్లీ అంటున్నా, చాలా మంది వచ్చారు ఇంటికి. నాకు టెన్షన్ అవుతుంది ఇప్పుడు ఆడ పోగానే. నాకు సుధీల్ అంటేనే భయం నాకు మస్తు. సో అది ఆ చిన్నపిల్లలు ఏడుస్తారు ఇప్పుడు, ఆ షాట్ ఉంటుంది అట్లా పరిస్థితి అయిపోయింది. నేను ఏడవైనా ఒక చైర్ పెట్టుకుని తిరుగుతున్నా. ఇదైతే నాకు చాలా కామెడీ అనిపించింది. అంటే ఇంట్లో ఉండి విసుకొస్తుంది. అంటే నేను ఎప్పుడు ఏదో ఒక పని చేసేటోడు నేను. అంటే ఒకటేసారి కాలుకి ఇట్లా అయిపోయేసరికి ఉండలేకపోతున్నా. సో అందుకే నేనేం చేసిన, కాళ్ళలో ఒక కుర్చీ పెట్టుకొని ఏడవైనా ఆడ కుర్చీ పెట్టుకొని కూర్చుంటే నేను మాట్లాడుతున్నా అనమాట. సో గాయ్స్ నిజంగా అంటున్నా, నేను డాక్టర్కి ఏం చెప్పినా తెలుసా, నాకు ఈ నొప్పి పడదాసి అయితే లేదు, నాకు కాలు కట్ చేసి రాట్లు వేసారు అన్న. ఆయన నవ్వుతున్నా, అట్లా ఇట్లా వేస్తారు, నీకు చిన్నదే ప్రాబ్లం అది, నేను మంచిగా అయిపోతుంది, టెన్షన్ తీసుకోకు అది ఇది అని చెప్పారు. దగ్గరకు వస్తారు, ఏం టెన్షన్ పడకండి. నేను సర్జరీకి పోయే రీజనే ఎందుకంటే జల్దీ రికవర్ కావాలని. ఎందుకంటే ఒక మంచి నుంచోలేకపోతే మాత్రం చాలా కష్టం. నేనని కాదు, నేను బట్టల షాప్లో అయినా పెట్రోల్ పంప్లో అయినా చాలా మంది రోడ్ల మీద నుంచొని పని చేస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఇట్లాంటి వెరికో వింగ్స్ అనేది అట్లాంటివి వస్తాయి. సో పాపం మన దగ్గర ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయించుకోరు, దానివల్ల మంచిది. నాకు ఇన్సూరెన్స్ ఉంది కానీ నేను చేపించి 7 months అవుతుంది. అంటే ఇంతకుముందు ఉండే వాడు నాకు ఒకసారి క్లెయిమ్ చేయలే అని, ఇన్సూరెన్స్ వాళ్ళు మోసం చేస్తారని ఆ ఇన్సూరెన్స్ తీసేసి వేరే ఇన్సూరెన్స్ చేయించిన. ఇంతకుముందు నాకు ఒకసారి చెస్ట్ పెయిన్ వచ్చింది. అంటే దీనివల్లనే నాకు వచ్చాయి. ఎందుకంటే 3 years నేను 3 years నుంచి సఫర్ అవుతున్నా ఈ బాధ. కానీ ఎప్పుడు అంతా పట్టించుకోను. అంటే ఇంజెక్షన్ అంటే భయం, ఇక హాస్పిటల్ ఏం పోతాం రాబోయే అన్నట్టు పోను. సో ఇప్పుడు పోతున్నా, బ్లెస్ చేయండి జల్దీ మంచిగా అయిపోవాలని. హాయ్. సో గైస్ మన సబ్స్క్రైబర్స్, నిజంగా అమ్మ తోడే చెప్తున్నా, నాకు ఇష్టపడ్డట్టు ఓన్కి ఇష్టపడరు. అది ఏమో మన ఏం పుణ్యమో ఏమో కానీ మీరందరూ ఇంతగానం ఇష్టపడతారు. మీరు పెంచుకునే కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ శుక్రియా. ఏవో పోతే పుట్టుకుమని పోవాలా, ఇవన్నీ టెన్షన్లు ఇట్లా నొప్పిలు గిప్పిలు పెట్టుకొని మనం బతకలేం, చాలా కష్టం. వెళ్ళి నేను హర్షకి థ్యాంక్స్ చెప్పాలా, కట్టపై కూర్చుని నాకు చెప్పాను అంటే వీడు నేను వచ్చే సౌండ్ ని లేచిపోయి కూర్చుంటాడు, లేకపోతే పట్టుకొని ఉంటాడు. గైస్ చలో నేను సర్జరీ ఎట్లయితే ఏంది అనేది మీ అందరికి చూపిస్తాను. ఎన్ని రోజులకు పండుగ వచ్చే ఎప్పుడే డాక్టర్తో మాట్లాడినాం, అసలు ప్రొసీజర్ ఏంది, అన్నకి ఏం చేస్తే అదంతా పోతుందని అన్నీ చెప్పిండు. చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ బ్లడ్ టెస్ట్ పాపం అన్న పొద్దు నుంచి ఏం లేదు బ్లడ్ టెస్ట్ కోసము. సో ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అవుతుంది. ఇంజక్షన్ గుర్తు ఉంటే మస్తు నొప్పి ఉంటుంది అన్న. కళ్ళు మూసుకో అన్న, రా చూడనీయకు. నాకు భయం అవుతుందిరా. చూడకనా, నేను అట్లలే అన్న నువ్వు అట్లా చేస్తే నువ్వు అట్లనే చేస్తాను అన్న. చూడక జల్లి గుంజు అదా నా గుంజు అంటే కాదు, చీమ వచ్చినట్లే. సర్జరీకి మొత్తం రెడీ చేస్తారు. సర్జరీకి ఏవైతే యూజ్ చేసే అవన్నీ ఉంటాయి కదా, సిరింజ్ అవేనా ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా వెళ్తే అవన్నీ ఫస్ట్ యూజ్ చేస్తారు. అన్నకి రెడీ పెట్టారు అంటే లైక్ ఇంకొక 1/2 hourలో అన్న ఆపరేషన్ థియేటర్ తెలుసుకోపోతారు సర్జరీ. చాలామంది ఫోన్లు చేస్తారు, ఆయన ఇంటి దగ్గరికి వస్తారు. నేను ఓకేనే, ఇప్పుడు అయిపోతుంది నాది.
అయిపోతుంది అంటే సర్జరీ అయిపోతుంది. అది అయిపోతుంది. ఇంటి దగ్గర ఎక్కువ రాకండి. ఏమైనా ఉంటే నేనే చెప్తా. కొంచెం పెట్టడం తీసుకో. పెట్టడం పోవాలి, పెట్టడమే కావాలా. సో ఇప్పుడు మనం డాప్లర్ స్కాన్ చేసుకుంటూ ఈ వెరికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లమ్ని మనము ఎండోవినల్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. సో ఈ డాప్లర్లో మనము ఎక్కడెక్కడ వెయిన్స్ ప్రాబ్లం ఉందో అదంతా ఒకసారి ముందే ఆల్రెడీ చూసుకుంటాం. బట్ మళ్ళీ సర్జరీ ఏదో ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఒకసారి అంతా చూసుకొని దాని ద్వారా ఏదో ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో దీంట్లో నేను చూసేది ఆ వెయిన్ కోసం ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏదైతే మేజర్ వెయిన్ ప్రాబ్లం ఉందో ఆ వెయిన్ కోసం మనం ఇప్పుడు సర్చ్ చేస్తున్నాము. సో ఇది ఆ వెయిన్ అనమాట. ఇప్పుడు ఈ వెయిన్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ కలర్ ఇప్పుడు ప్రెస్ చేస్తూ ఉంటే ఏదైతే కంప్రెస్ అవుతూ ఉందో, సో అది వెయిన్ని మనం ఇప్పుడు టార్గెట్ చేస్తూ ఏదో ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఇది మన తొడ వరకు వస్తుంది. కనిపిస్తుంది, అవుతుంది. సో ఆ వెయిన్ అంతా కూడా మనము ఇంజెక్షన్ ఇచ్చాక స్ప్రెడ్ చేస్తాం. మొత్తం ఇదంతా చేస్తాం. నీడింగ్ అంటాం దీన్ని. సో ఇదంతా కూడా మనం ఒక దగ్గర ఇస్తే మొత్తం చుట్టుపక్కల ఎక్కడెక్కడ వేయించినాయో అన్నింటిలో కూడా సర్క్యులేషన్ జరిగి మనం ఇట్లా మాకు చేసినప్పుడు కంప్రెషన్ ఆ వెయిన్ అంతా కూడా ఆ డ్రగ్ అనేది వెళ్ళిపోయి గట్టి అయిపోతుంది అన్నమాట. సరే తర్వాత ఒకసారి పడుకుంటే పడుకోండి అది చేద్దాం. ఏం కాదు వెళ్ళొచ్చాను. పడుకోండి మనం చూస్తాం. ఫైనల్ అయితే మొత్తం డిస్ప్లేలో చూసినా నేను, అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది ఆల్మోస్ట్ నేను నిన్న చూసిన దానికి ఇవాళకి ట్రీట్మెంట్ అయిన తర్వాత అన్నీ క్లియర్ అయిపోయింది అనమాట. సో ఇంకా 2 డేస్లో నేను మొత్తం ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను నాకు ఎట్లా ఫీల్ అవుతుంది ఏంటంటే. సో ప్రజెంట్ అయితే అంత నొప్పి లేకుండా, అంటే ఇంజెక్షన్ ఇవ్వచ్చు కానీ నేనే వద్దు అని చెప్పిన. సో అయినంత వరకు ఆడాడ ఇంజెక్షన్ ఇచ్చారు. అండ్ ఏంటంటే మన సర్వీస్ మంచిగా ఉంది. మెయిన్ మనకు కావాల్సింది. చాలా తక్కువ మంది ఉంటారు ఇట్లా. ఇక బయట హాస్పిటల్ అంటే అంత పట్టించుకోరు. మెయిన్ నాకు మంచి అంటే మంచి సర్వీస్ ఇచ్చి మంచి ట్రీట్మెంట్ చేసారు. మెయిన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిగా అనిపించింది. ఒక ఫ్రెండ్ లైఫ్ మీకు ఈ లొకేషన్ కూడా నేను చెప్తా. మీకు ఫుల్ డీటెయిల్స్ నేను కింద, అంటే నేను ఇప్పుడు వీడియోలోనే చూపిస్తా, మళ్ళీ నేను డీటెయిల్స్ మర్చిపోతా. సో కింద పోతున్నప్పుడు ఏడుంది హాస్పిటల్ ఏంది అనేది మొత్తం లొకేషన్ మొత్తం చూపిస్తాం మీకు. ఇన్ కేస్ ఇట్లాంటివి మీకు ఏమైనా ఉంటే అండ్ చాలా తక్కువ రేట్లో అవుతుంది మీకు, అట్లా ఏమైనా ఉంటే నేను మీకు కింద డీటెయిల్స్ అయితే ఇస్తా. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ రావచ్చు, ఎటు పోకండి, ఇంటరండి. ఇటు వస్తే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. బయట ఒక రేట్ చెప్పారు, ఈడ ఒక రేట్ ఉంది. సో దాన్ని బట్టి నేను ఇటే వచ్చేసిన. ప్రొసీజర్ మనం ఇప్పుడు ఇమ్రాన్కి వచ్చేసి మనము లోకల్ అనస్థీషియాలో చేసాం అన్నమాట. సో లోకల్ అనస్థీషియాలో అడ్వాంటేజెస్ ఏంటంటే బేసికల్లీ మనము డైరెక్ట్గా ఆపరేషన్ టేబుల్ మీద నుంచి నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట.
కాకపోతే ఏంటంటే మనం స్టార్టింగ్లో కొంచెం ఆ పెయిన్స్ అనేవి ఉంటాయి, వాటి కోసం లోకల్ అనెస్థీషియా ఇస్తాము. ఎంత ఇచ్చినా కూడా కొంచెం మైల్డ్ పెయిన్స్ అనేవి ఉంటాయి. అది ఒక్కటి టాలరేట్ చేయగలిగితే కనుక చాలా అంటే లైక్ మీకు ఆపరేషన్ టేబుల్ మీద నుంచి మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాకింగ్లోనే ఇంటికి వెళ్ళిపోతారు. దీనికి ఇంకో ఆప్షన్ కూడా ఏంటంటే మనం స్పైనల్ అనెస్థీషియా చేస్తాము. అంటే సో దట్ మీకు 2 కాళ్ళు కూడా ఎటువంటి సెన్సేషన్స్ తెలియదు. ఆ సెన్సేషన్స్ తెలియనప్పుడు ఏంటంటే మాకు ఈజీ అయిపోతుంది ప్రొసీజర్ అనేది. లైక్ మీకు ఎటువంటి పెయిన్ ఉండదు, బాధ ఉండదు, కాబట్టి మేము కూడా చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ అనేది జరిగిపోతుంది. సో దీంట్లో ఏంటంటే మేము లోకల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం టైం తీసుకొని ఇబ్బంది కాకుండా పేషెంట్ని కొంచెం కంఫర్ట్ జోన్లో టైం తీసుకొని అయితే నాకు నేను ఎప్పుడు చెప్తే అప్పుడే చేసాను. అంటే ఈ కాలం అయిపోయిన తర్వాత నేనే కొంచెం టైం కావాలి అంటే నా గురించి వెయిట్ చేశాను. చాలాసేపు తర్వాత చేశాను. అంటే నేనే చెప్పిన ఆగమని, పెయిన్ ఎక్కువ ఉందా? పెయిన్ ఎక్కువ ఉంటుంది అనుకొని ఆగమంటే నాకు జల్దీ అయిపోవాల్సింది ఇంకా 1/2 అవర్ 45 మినిట్స్ ఎక్కువ తీసుకుని చేశాను. నేను చేయించుకుంది నోవా డయాగ్నోస్టిక్స్ అనమాట. సో నా కాలు ఇవన్నీ ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇది వీడియోలో ఇది పెట్టేస్తే మీకు అడ్రస్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. సో నాకు డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెడతా. నాకు మంచి సర్వీస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు చూసుకోవడం అయితే మన ఇంట్లోకి మనం ఎట్లా చూసుకుంటాం అట్లా చూసుకోరు. సో గైస్ ఇంకా ఇట్లాంటి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమేమి చేస్తారు? మేజర్గా వెరికోవింగ్సే ఎక్కువ చేస్తారనమాట. ఇంకా ఏమైనా ఉన్నాయా? అదొకటే ఉంది. సో గైస్ ఎవరికైనా ఏమైనా ఉంటే రండి.